నమస్తే స్టూడెంట్స్, ఈరోజు జూన్ 21 మన కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం ఒకసారి. విన్నారా? మన కరెంట్ అఫైర్స్ ఏముంది ఎప్పుడు మనకు జూన్ 21 డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు న్యూస్ ఏముందో చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మొట్టమొదటి న్యూస్ ఏంటంటే మనకు విన్నారా, ఇంటర్నేషనల్ యోగా డే 2023 ఏం చెప్తాము. ఇంటర్నేషనల్ యోగా డే 2023 ఏం చెప్తుందంటే ఇక్కడ the 9th International Day of Yoga Session will be led by PM నరేంద్ర మోడీ. ఎక్కడ అయ్యా అంటే దీన్ని ఎక్కడ చేస్తున్నారండి? లెడ్ PM నరేంద్ర మోడీ ఎట్ ద UN హెడ్-క్వార్టర్స్ న్యూయార్క్లో ఈరోజు భారత ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? 9వ అంతర్జాతీయ యోగా సెషన్ను ఏర్పాటు చేయబోతున్నాడు అని చెప్తాను. విన్నారా? ఈరోజు అతను భారత ప్రధానమంత్రి UN హెడ్-క్వార్టర్స్ అంటే న్యూయార్క్లో ఈరోజు యోగా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. కాబట్టి నేషనల్ యోగా ఒలింపియాడ్ 2023 is being organized by మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని ఏం చేస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 21 అని చెప్పేసి పేర్కొంటాము. అయితే 2022 ఈ యొక్క యోగా డే రోజు థీమ్ ఏమున్నదంటే యోగా ఫర్ హ్యుమానిటీ ఉన్నది. ఎప్పుడు 2022లో ఇన్నర్ ఇంటర్నేషనల్ యోగా యొక్క థీమ్ ఏమున్నదంటే యోగా ఫర్ హ్యుమానిటీ ఉన్నది. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఇంటర్నేషనల్ యోగా డే 2023 థీమ్ ఏంటంటే హిస్టరీ అండ్ పోస్టర్. హిస్టరీ అండ్ పోస్టర్ అని చెప్పేసి ఇది 2023కు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఉన్నటువంటి థీము ఇతివృత్తం అని చెప్పేసి పేర్కొంటాము. అదే 2022లో ఏమున్నదంటే యోగా ఫర్ హ్యుమానిటీ అని చెప్పేసి ఉన్నది. భారత ప్రధానమంత్రి ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటే న్యూయార్క్, ఎక్కడ UN హెడ్-క్వార్టర్స్ అయినటువంటి న్యూయార్క్లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేయబోతున్నారు అని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్బన్ బార్డర్ ట్యాక్స్. కార్బన్ బార్డర్ ట్యాక్స్ విన్నారా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సివిల్స్లో కానీ గ్రూప్లో కానీ ఎక్కడైనా అడగడానికి వీలుంటుంది. విన్నారా? షర్మ్ ఎల్ షేక్ ఇది ఒక ప్రాంతం. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఏం కాన్ఫరెన్స్ అయ్యా అంటే ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఇది ఎన్నోది? ఇది 27వ ఎడిషనల్. దీంట్లో ద యూరోపియన్ యూనియన్ ఏం ప్రతిపాదించిందయ్యా అంటే కార్బన్ సరిహద్దు పన్ను అంటే కార్బన్ బార్డర్ ట్యాక్స్ ప్రపోజ్ చేసింది. ఏ మీటింగ్లో? షర్మ్ ఎల్ షేక్లో జరిగినటువంటి COP మీటింగ్లో యూరోపియన్ యూనియన్ ఏం చేసిందయ్యా అంటే కార్బన్ బార్డర్ ట్యాక్స్ ఏర్పాటు చేసింది. కార్బన్ బార్డర్ ట్యాక్స్ను ఇది ప్రపోజ్ చేసింది. దీన్ని ఏం చేసినాయంటే భారతదేశము విన్నారా, భారతదేశము, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వ్యతిరేకించినాయి. ఈ యొక్క ట్యాక్స్ను 4 దేశాలు వ్యతిరేకించినాయి. కాబట్టి అయితే ఎందుకు వచ్చింది? దీని గురించి ఏంటయ్యా అంటే ఈ కార్బన్ ట్యాక్స్ గురించి ఏం చెప్తుంది అంటే యూరోపియన్ యూనియన్ 2026 నుండి అమల్లోకి వచ్చేలా అత్యంత కార్బన్ ఇంటెన్సివ్ కలిగిన సిమెంటు విన్నారా మరియు స్టీల్ వంటి ఉత్పత్తులపై ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ విధించాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ఒక ప్రపోజ్ చేసింది. దీని 4 దేశాలు ఇవి వ్యతిరేకించినవి. వేటి మీద? సిమెంటు ప్లస్ స్టీల్. దీంట్లో ఏముంటుంది? అత్యంత ఎక్కువగా కార్బన్ ఇంటెన్సిటీ ఉంటుంది సిమెంట్లో కానివ్వండి, స్టీల్లో కానివ్వండి. కాబట్టి అది కార్బన్ బార్డర్ ఏం చెప్తుందంటే అడ్జస్ట్మెంట్ మెకానిజం ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఎవరిక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ యొక్క ప్రపోజ్ చేస్తున్నారని చెప్తాము. కాబట్టి ఏం చెప్తుంది చూడండి, కార్బన్ ట్యాక్స్, బార్డర్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఆఫ్ ద పూర్ విన్నారా. కాబట్టి వీఆర్ కలెక్టింగ్ కార్బన్ ట్యాక్సెస్ ఫర్ ద రిచ్ వరల్డ్ అంటే అత్యంత ధనిక దేశాల నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఈ కార్బన్ పని వసూలు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ జరిగేది మాత్రం పేదవాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్తాము. ఇది 4 దేశాలు దీన్ని వ్యతిరేకించినాయని చెప్తాము. అదే కాకుండా ఈ కార్బన్ ట్యాక్స్ వల్ల ఏమవుతుంది అంటే చూడండి, బేసిక్ అంటే బ్రెజిల్, భారతదేశము, దక్షిణాఫ్రికా మరియు చైనా ఇదొక సమూహం. బేసిక్ ఈ యొక్క సమూహం ఏమన్నదంటే కార్బన్ బార్డర్ ట్యాక్స్ మేము వ్యతిరేకిస్తామని చెప్పేసింది. అయితే బొగ్గుపై గణనీయంగా ఆధారపడే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ దేశాలలో ఏంటంటే ప్రత్యేకంగా బొగ్గు మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సిస్టమ్ ఉంది ఇక్కడ దేశాల్లో. తమ దేశాలు స్వచ్ఛందమైన ఇంధన వనరులకు మారుతున్న సమయంలో విన్నారా మేము ఫ్యూయల్ సెక్టార్కు మేము చేంజ్ అవుతున్నాము. ఆ సందర్భంలో CBT విధించడం అనేది అంత సమంజసం కాదు అని చెప్పేసి ఈ బేసిక్ దేశాలు చెప్పుకున్నాయి. అయితే శిలాజ ఇంధనాన్ని ఉపయోగించుకునే హక్కును తాత్కాలికంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి వాళ్ళ యొక్క డైలాగ్ని ఇవ్వడం జరిగింది. అయితే
కార్బన్ సరిహద్దు సర్దుబాటు పన్ను అనేది సందేహాస్పద ఉత్పత్తి ఫలితంగా ఏర్పడే కార్బన్ ఉద్గారాల పరిమాణ ఆధారంగా దిగుమతులపై విధిస్తారని చెప్తాం ఇక్కడ. విన్నారా? ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ దిగుమతుల మీద ఎక్కువగా విధిస్తాడు దీని మీద అని చెప్తాడు. కానీ యూరోపియన్ యూనియన్ ఏమంటుందంటే ఎక్కువగా కార్బన్ శాతం ఉన్నటువంటి స్టీల్ సిమెంట్ మీద నేను విధిస్తాం మేమని చెప్పి ప్రపోజ్ చేసింది. అయితే ఈ బేసిక్ దేశాలు ఏమంటున్నాయంటే లేదు మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఎక్కువగా మన ఈ యొక్క స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు మేము టర్న్ అవుతున్నాము, ఆ సందర్భంలో సిబిటి వస్తే మేము వాటికి ఒప్పుకోమని చెప్పేసి 4 దేశాలు చెప్తున్నాయి. విన్నారా? కాబట్టి కార్బన్ పై ధరగా ఈ ఉద్గారాలను నిరుత్సాహపరుస్తుంది. ఎమిషన్స్ ఎక్కువగా వస్తే దీన్ని పూర్తిగా మన టార్గెట్ ఏముంది, ఎమిషన్స్ పూర్తిగా తగ్గించాలి 2070 నాటికి అని చెప్తాం ఇక్కడ. విన్నారా? కాబట్టి ఇది గ్రీన్ ప్రొటెక్షనిజం అని పిలువబడే విదేశీ పోటీ నుంచి స్థానిక పరిశ్రమలకు అనవసరంగా రక్షించే ఒక రక్షణాత్మక పరికరంగా మారే ఉంది అని చెప్పేసి వీళ్ళు పేర్కొంటారు. అయితే ఏం చెప్తుంది అంటే అయ్యా మేము ఈ మధ్య కాలంలోనే ఇంధన వనరులకు మేము మారుతున్నాము, కాబట్టి కార్బన్ బార్డర్ ట్యాక్స్ అనేది మేము దానికి సపోర్ట్ చేయమని చెప్పేసి చైనా, భారతదేశము, విన్నారా, ఇలాంటి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు యూరోపియన్ యూనియన్ యొక్క ప్రపోజల్ వ్యతిరేకించని చెప్తాం ఇక్కడ. సింపుల్ గుర్తుపెట్టుకోండి, సిబిటిని ఏ దేశాలు వ్యతిరేకించినవి, ఎందుకు, ఏమిటి, ఇది గుర్తుపెట్టుకొని చాలు ఇక్కడ. ఓకే. తర్వాత శబరిమల విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. ఏంటిది? కేంద్ర పర్యావరణ శాఖ దేనికి అనుమతి ఇచ్చిందంటే శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అనుమతి ఇచ్చింది. విన్నారా? మరి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరి అంటే భూపేంద్ర యాదవ్ అని చెప్తాము. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఎంత స్థలాన్ని కేటాయించినారంటే 2570 ఎకరాలు కేటాయించినారు. దీనికి ఎంత ఖర్చు చేయబోతున్నారంటే 3411 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతం ఏదంటే చేరువల్లి ఎస్టేట్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము చేరువల్లి ఎస్టేట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కేంద్ర పర్యావరణ శాఖ శబరిమల గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చిందని చెప్తాము. తర్వాత కామెరూన్లో దగ్గుమంతో 12 మంది చిన్నారుల మృతి భారత్ పైన అనుమానం అని చెప్తారు. అయితే నేచర్ కోల్డ్ దగ్గుమంది అని చెప్పేసి ఉంటుంది. ఏది? నేచర్ కోల్డ్ దగ్గుమంది అనేది ఉంటుంది. దీని ద్వారా ఏమైందంటే 12 మంది చిన్నారులు మృతి చెందినారని చెప్తాము. ఎక్కడ? కామెరూన్ దేశంలో చెప్తాము. ఎక్కడుంది కామెరూన్ దేశము? సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. అయితే ఈ నేచురల్ కోల్డ్ దగ్గుమందు ఎవరు తయారు చేస్తున్నారంటే ఇది ఇండియాలో తయారైంది అన్నట్టు పేర్కొన్నారు. భారతదేశంలో తయారైంది. అది భారతదేశంలో ఏ ల్యాబ్లో తయారైంది? రీమన్ ల్యాబ్లో తయారైంది. రీమన్ ల్యాబ్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంది. రీమన్ ల్యాబ్ యొక్క డైరెక్టర్ ఎవరంటే నవీన్ భటియా అని చెప్పేసి పేర్కొంటాం. ఇది భారత్ మీద అనుమానం ఉందని చెప్పేసి పేర్కొన్నారు ఇక్కడ. ఓకే. తర్వాత శారీరక బంధం నిరాకరణ నేరం కాదు. శారీరక బంధము ఫిజికల్ రిలేషన్ అనేది దాన్ని అగ్రెస్ట్ చేస్తే ఒప్పుకోకపోతే అది నేరం కిందికి రాదు అని చెప్పేసి పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారంటే కర్ణాటక హైకోర్టు పేర్కొన్నది. ఫిజికల్ రిలేషన్ అనేది నేరం, క్రైమ్ కాదని చెప్పేసి పేర్కొన్నది. దేని ప్రకారము? ఐపీసీ సెక్షన్ 498A ప్రకారము ఇది నేరం కాదు. ఫిజికల్ రిలేషన్ అనేది నిరాకరించడం అనేది మనము ఫిజికల్ రిలేషన్ మేము యాక్సెప్ట్ చేయకపోవడం అనేది నేరం కింద పరిగణించమని చెప్పేసి కర్ణాటక హైకోర్టు పేర్కొన్నది. దేని ఆధారంగా అంటే సెక్షన్ 498A ప్రకారం అని చెప్తాము. విన్నారా? అయితే హిందూ వివాహ చట్టము ఏం చెప్తుంది? హిందూ వివాహ చట్టము 1955 ఏం చెప్తుంది అంటే లైంగిక చర్యకు నిరాకరించడము క్రూరత్వంతో సమానం అని చెప్పేసి పేర్కొంటుంది. లైంగిక చర్యను నిరాకరించడం అనేది క్రూరత్వంతో సమానం అని చెప్పేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పేర్కొంటుంది. దేని ప్రకారం అంటే ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 12 క్లాజ్ ఏ సబ్ క్లాజ్ ఏ ప్రకారము లైంగిక చర్యను నిరాకరించడం అనేది క్రూరంతో సమానము. మరి ఇదంతా ఎవరిచ్చినారు ఈ తీర్పు అంటే న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న వీళ్ళు దీనికి సంబంధించిన తీర్పునివ్వడం జరిగిందని చెప్తాం ఇక్కడ. ఇటీవల భార్య భర్త మీద పిటిషన్ వేసింది. ఏమని? ఇతను లైంగిక చర్యకు నిరాకరిస్తున్నాడు అని చెప్పేసి కోర్టులో కేసేస్తే దానికి సంబంధించిన తీర్పు అని చెప్పేసి పేర్కొంటారు. ఎక్కడ? ఇది కర్ణాటక. తర్వాత ద టైటానిక్ వీక్షణకు వెళ్ళి ఏమైనారు వీళ్ళు? ఏంటి టైటానిక్? అట్లాంటిక్ సముద్రంలో 1912 సంవత్సరంలో మునిగిపోయింది. అంటే దాదాపు శతాబ్దం. 1912 2022 దాటిపోయింది. అంటే 100 సంవత్సరాలు దాటిపోయింది. అలాంటి టైటానిక్ మునిగిపోతే ఎక్కడ? అట్లాంటిక్ సముద్రంలో. దాని యొక్క శకలాలను సందర్శనకు 4 యాత్రికులతో వెళ్ళినటువంటి మినీ జలంతర్గామి టైటాన్ జాడ మిస్ అయింది, తెలియకుండా పోయింది అని చెప్తాం ఇక్కడ.
ఇటీవల. ఎక్కడ ఇది అంటే కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ రాష్ట్రంలో సెయింట్ జోన్స్కు 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్ జాడ దానికి సంబంధాలు తెగిపోయినవని చెప్పేసి పేర్కొంటున్నారు. అయితే దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తారయ్యా అంటే ఎవరు చేస్తారయ్యా అంటే అలా వెళ్ళడానికి ఓషన్ గేట్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఇలాంటి సందర్శనకు ఒక మినీ సబ్మెరైన్ నడుపుతుంది. ఇలాంటి శకలాలను చూడాలన్నా ఇలాంటి సందర్శనకు వెళ్ళాలన్నా కూడా ఓషన్ గేట్ అనే సంస్థ ఏం చేస్తుందంటే మినీ సబ్మెరైన్ అందిస్తుంది. విన్నారా? మరి ఓషన్ గేట్ ఫౌండర్ ఎవరయ్యా అంటే స్టాక్టన్ రస్ అని చెప్పేసి పేర్కొంటాం. స్టాక్టన్ రస్ అని చెప్పేసి పేర్కొంటాం. మరి ఎవరెవరు పోయినారు దీంట్లో అయ్యా అంటే చూడండి, ఇక్కడ ఎవరెవరు బ్రిటిష్ యాత్రికుల్లో ఒకరు దుబాయ్లో ఉంటే బ్రిటిష్ వాణిజ్యవేత్త, తర్వాత యాక్షన్ ఏవియేషన్ చైర్మన్ హమీష్ హార్డింగ్, మిగతా ఇద్దరు లండన్లో ఉంటారు పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహజాబాద్ దావుద్, ఆయన కొడుకు సులేమాన్. అంటే హమీద్ ప్లస్ సులేమాను దావుద్. ఇలాంటి పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు ఏం చేసినారంటే విన్నారా టైటానిక్ ఎక్కడైతే మునిగిపోయిందో దాని శకలాలు చూడడానికి వీళ్ళు ఏం చేసినారంటే ఓషన్ గేట్ యొక్క ఆధ్వర్యంలో మినీ సబ్మెరైన్ తీసేసుకొని వీళ్ళు వెళ్ళినారు. వెళ్తే ఏమైంది, ఇక్కడ న్యూ ఫౌండ్లాండ్ దగ్గర సెయింట్ జోన్స్కి 700 కిలోమీటర్ల దూరంలో వీళ్ళకు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధాలు తెగిపోయినవని చెప్తాం ఇక్కడ. విన్నారా? అయితే దీంట్లో వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఫీజు ఎంత తెలిసినా ఒక్కొక్కరి ఫీజు 2 కోట్లు. ఒక్కొక్కరి ఫీజు ఎంత అయ్యి అంటే 2 కోట్ల రూపాయలు అని చెప్తాం ఇక్కడ. విన్నారా? యాత్రికులు 3 కుబేరులు. విన్నారా? యాత్రికులు 3 కుబేరులు అని చెప్తాము. ఇది ఎప్పుడో మునిగిపోయినటువంటి అట్లాంటిక్ సముద్రం ముని టైటానిక్ను జాడ దాని శకలాల సందర్శన కోసము 4 బయలుదేరినారండి. విన్నారా? వాళ్ళ వెళ్ళినటువంటి సబ్మెరైన్ ఏంటిది టైటాన్ అనేది మిస్ అయ్యింది అని చెప్తాం ఇక్కడ. ఇలా వెళ్ళడానికి ఎవరు ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఓషన్ గేట్ అనే సంస్థ ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా వెళ్ళాలంటే మినీ సబ్మెరైన్ అందిస్తుంది అనమాట. అది మిస్ అయింది అని చెప్తుంది ఇక్కడ. విన్నారా? తర్వాత పంజాబ్లో యూనివర్సిటీలకు కులపతి, ఛాన్సలర్, ముఖ్యమంత్రి. విన్నారా? చూడండి, ఇది పెద్ద నిర్ణయం. ఇది మామూలుగా ఏం చెప్తామంటే పంజాబ్ గవర్నమెంట్ కీలక బిల్లుకు ఆమోదము. ఎందుకు? మామూలుగా యూనివర్సిటీలకు ఏం చేస్తారంటే ఆ రాష్ట్ర గవర్నర్లు ఛాన్సలర్గా ఉంటారు. కానీ పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పంజాబ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు గవర్నర్ల స్థానంలో ముఖ్యమంత్రులే ఛాన్సలర్గా వ్యవహరిస్తారు అని శాసనసభలో బిల్లు ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈ పంజాబ్ రాష్ట్రం ఏం చేసిందంటే డీజీపీ ఎంపిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేందుకు ఒక బిల్లును పాస్ చేసుకున్నారు. అయితే ఈ యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి ఛాన్సలర్ ఉండాలని చెప్పేసి గతంలోని 2022లో వెస్ట్ బెంగాల్ శాసనసభ ఒక బిల్లును ఆమోదించుకున్నదని చెప్తాం ఇక్కడ. ముందుగానే పంజాబ్ రాష్ట్రం కంటే వెస్ట్ బెంగాల్ ముందుగానే ఈ యొక్క యూనివర్సిటీలకు ఎవరండి ముఖ్యమంత్రులే ఛాన్సలర్గా ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ పార్ట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఎవరన్నారు? హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఏం చెప్తుంది ఇక్కడ? యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర చట్టము. ఉమ్మడి పౌర చట్టం అనేది భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలకు అంతర్భాగంగా ఉంది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఏం చెప్తుందంటే మతము లేదా సమాజంతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి ఉమ్మడి పౌర చట్టము వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా, అసోసియేషన్తో సంబంధం లేకుండా ఉమ్మడి పౌర చట్టం అనేది వర్తించాలని చెప్తుంది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి ఏ అంశాలు వస్తాయి వివాదం కిందకంటే ఆస్తి వస్తుంది, వివాహం వస్తుంది, వారసత్వము, దత్తత, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కామన్ సివిల్ కోడ్ కిందకి, యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకి వచ్చే అంశాలని చెప్తాం ఇక్కడ. వీటి మీద మనకు వివాదాలు తలెత్తుతాయని చెప్పేసి పేర్కొంటాం. అయితే భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 44 ఏం చెప్తుంది అంటే కామన్ సివిల్ కోడ్ గురించి పేర్కొంటుంది. ఏమని? భారత భూభాగం అంతటా పౌరుల కోసము ఒకే విధమైన సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి దేశం పేర్కొంటుంది. ఉంటే ఏమవుతుందంటే దేశాన్ని ఈజీగా నియంత్రించవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 చెప్తుంది. అందరికి ఒకే సివిల్ కోడ్ ఉండాలి, అందరికి ఒకే పౌర చట్టం ఉంటే దేశ నియంత్రణ ఈజీగా అవుతుంది, ప్రొటెక్షన్ ఈజీగా అవుతుంది చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 పేర్కొంటుంది. ఇక్కడ ఉంది ఇది ఆదేశ సూత్రాల్లో భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉంది. అయితే ఇంకేం చెప్తుందంటే మరి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్కు వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ ఏమున్నవి అంటే ఈ యొక్క ఉమ్మడి పౌర చట్టం అనేది మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో మన ఆర్టికల్ 25 నుంచి 26 ఏదైతే ఉందో ఆర్టికల్ 25 నుంచి 26 వరకు రైట్ టు రిలీజన్ అయితే ఉందో దాన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఒక వాదన.
తర్వాత మతపరమైన సమూహాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించేందుకు హక్కును కలిగి ఉండాలి, వారి ప్రత్యేక సంస్కృతిని కాపాడుకోవాలా. అయ్యా, మతం పరంగా ఉన్నటువంటి సొంత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే మరి కామన్ సివిల్ కోడ్ వస్తే కష్టం కదా అని చెప్పేసి ఇది ఒక ఆర్గ్యుమెంట్, వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇతర సంఘాలపై హిందూ ఆచారాలు విధించవచ్చు అంటే ఇదొక వాదన, వ్యతిరేక వాదన. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ అని వచ్చినట్టయితే ఇతర అసోసియేషన్స్ మీద హిందూ ఆచారాలు మీరు కావాలని రుద్దవచ్చు, హిందూ ఆచారాలు విధించవచ్చు అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దెన్ ఇతర పౌర మరియు క్రిమినల్ చట్టాలు రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. దేశమంతటా ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినట్టయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రాల పౌరులు, ఆ రాష్ట్రాల క్రిమినల్ చట్టాలు వేరువేరుగా ఉంటాయి, మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు మరి కామన్ సివిల్ కోడ్ మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఒక వాదన. ఏ వాదన? ఇది వ్యతిరేకంగా ఉన్న వాదన. దెన్ రాజ్యాంగ నిర్మాణకర్తలు యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రాథమిక హక్కుగా చేయలేదు. మీరు ఇంతగానో అంటున్నారే, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణకర్తలు కామన్ సివిల్ కోడ్ ఫండమెంటల్ రైట్స్ గా చేయలేదు, ఇది ఒక ఆదేశిక సూత్రం మాత్రమే, ఇష్టం ఉంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు లేకుంటే లేదు. తర్వాత వ్యక్తిగత చట్టాలు ఉమ్మడి జాబితాలో ఉంచబడ్డాయి కాబట్టి ఈ ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కామన్ ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము చట్టం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారం ఉంటుంది కాబట్టి ఉమ్మడి జాబితాలో ఎక్కడ ఎంట్రీ నెంబర్ 5 కింద ఉంది అని చెప్పేసి పేర్కొంటామని చెప్తాం. ఉమ్మడి జాబితాలు ఉంది కాబట్టి దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చట్టం ఎలా చేస్తుంది అని చెప్పేసి ఇది ఒక వ్యతిరేకమైనటువంటి వాదన. తర్వాత ఇంకేం చెప్తుంది, భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ కలిగి ఉన్న రాష్ట్రాలు ఏమున్నవి? కామన్ సివిల్ కోడ్ కానీ ఉమ్మడి పౌర చట్టం కానీ కలిగి ఉన్న రాష్ట్రాలు ఏదంటే దేశంలో ప్రస్తుతము కామన్ సివిల్ కోడ్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏదంటే గోవా రాష్ట్రం అని పేర్కొంటాము. ఎందుకు గోవాలో ఉందంటే 1667లో పోర్చుగీస్ అమలు చేయబడ్డది. 1667లోనే పోర్చుగీస్ వారి చేత గోవాలో ఇంప్లిమెంట్ చేయబడ్డది. ప్లస్ అయితే ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ పై ఆర్టికల్ 44 కింద సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే షబానో కేసు కింద ఒక సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. ఏమంటుందంటే క్రిమినల్ ప్రొసీజర్కి ప్రాబల్యం ఇవ్వాలా లేదా ముస్లిం వ్యక్తిగత చట్టానికి ప్రాబల్యం ఇవ్వాలా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదంటే ముస్లిం వ్యక్తిగత చట్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే నిర్ణయించేటప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే కామన్ సివిల్ కోడ్కే వెళ్ళాలా అని చెప్పేసి పేర్కొన్నది. కామన్ సివిల్ కోడ్కే సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. వెదర్ ఇట్ ఇస్ గో టు ద ముస్లిం పర్సనల్ లా, వెదర్ ఇట్ ఇస్ గో టు ద సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వెళ్ళాలా. ఇలా రెండు సందర్భాలు ఏం చేయాలంటే కామన్ సివిల్ కోడ్కే సపోర్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఎక్కడ షబానో కేసులో పేర్కొన్నది. తర్వాత పాక్లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చైనా సహాయము. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థతో పూర్తిగా సతమతం అవుతుంది. అలాంటి సందర్భాల్లో చైనా ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్లో మేము అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ప్రకటించింది. ఎక్కడ? పంజాబ్ ఎక్కడ? పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో మియాన్వల్లీ జిల్లా చష్మా వద్ద 39,000 కోట్ల రూపాయలతో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో చైనా సహాయంతో పాకిస్తాన్ ఏం చేస్తుంది? అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించబోతుంది. మియాన్వల్లీ జిల్లా చష్మా వద్ద చేపట్టే ప్రాజెక్టు సంబంధించి చైనాకు పాకిస్తాన్కు ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరంటే షెహబాజ్ షరీఫ్ అని చెప్తారు. దీని త్వరలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి తెలపడం జరిగింది. తర్వాత గృహజ్యోతి యోజన. ఈ గృహజ్యోతి యోజన అనేది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రీసెంట్లీ. ఏది? గృహజ్యోతి స్కీమ్ అని చెప్పేసి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొవైడింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆఫ్ ద స్టేట్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు, అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలకు అఫోర్డబుల్ గా వాళ్లకు ఈ ఇళ్లను కట్టి ఇవ్వాలని చెప్పేసి గృహజ్యోతి యోజన అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వము కొత్త ప్రోగ్రాంను లాంచ్ చేసింది. తర్వాత భవానీ సింగ్ ఎవరండి? భవానీదేవి. ఎవరు? భవానీదేవి. ఇండియా ఫెన్సర్ భవానీదేవి వాన్ బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాన్ని గెలుచుకున్నది. ఎక్కడ? ఉమెన్స్ సబ్రీ ఈవెంట్ ఎట్ ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భవానీదేవి ఉమెన్స్ సబ్రీ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మెడల్. ఈమె మొట్టమొదటి భారత మహిళ. ఎక్కడ? ఉమెన్స్ సబ్రీ ఈవెంట్. సబ్రీ ఈవెంట్ అనేది ఏం చెప్తుంది మనకి ఇక్కడ? ఫెన్సర్ గేమ్లు అని చెప్తాము.
సబ్ ఈవెంట్లో అది ఎక్కడ ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో ఇక్కడ బ్రాంజ్ మెడల్ సాధించిందని చెప్తాం. ఎవరు? భవానీ దేవి అని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనా కాన్క్వెస్ట్ 2023 విన్యాసాలు, కాన్క్వెస్ట్ 23 విన్యాసాలు అని చెప్పేసి పేర్కొంటాము. ఇది 20 కంటే ఎక్కువ దేశాల నుండి సైనిక దళాలు మరియు పరిశీలకుల భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే 20 కంటే ఎక్కువ దేశాలు ఆర్మీ ఫోర్సెస్ కలిసి దీన్ని పార్ట్నర్షిప్లో విన్యాసాలు చేయబోతుంది. చూడండి, ఈ ఎక్సర్సైజులో ఎవరెవరు పార్టిసిపేట్ అవుతున్నారా అంటే మంగోలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఫస్ట్ పీక్ కమాండ్ సహా ఇవన్నీ ఉడక ఈ 2 దళాలు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. అయితే భారత సైన్యానికి సంబంధించినటువంటి గార్వాల్ రైఫిల్స్ నుండి ఒక బృందం దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్లస్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే 14 days ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయి. ఎన్ని రోజులు? 14 days. 14 రోజుల ఈ విన్యాసాల్లో పాల్గొనే సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరస్పర చర్యను ఆమోదించడము, వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకోవడము, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల కోసము వీళ్ళు పోరాడము, వాళ్ళకి సంబంధించి శిక్షణ ఇవ్వడము, ప్లస్ ఈ యొక్క ఎక్సర్సైజ్ భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లో పాల్గొనేందుకు ఈ సైనికులను సిద్ధం చేయడము మరియు అభివృద్ధి శాంతి కార్యకలాపాలు ఎస్టాబ్లిష్ చేసేందుకు. విన్నారా? ఈ ఎక్సర్సైజ్లో కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్, ఫీల్డ్ ట్రైనింగ్, విన్నారా, ఎక్సర్సైజెస్, పోరాట చర్చలు, ఉపన్యాసాలు, ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడక 14 రోజుల పాటు ఆ యొక్క మిలిటరీ దళాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పేర్కొంటాము. ఏంటిది? కాన్క్వెస్ట్ 2023 ఎక్సర్సైజెస్ విన్యాసాలు అని చెప్పేసి పేర్కొంటాం ఇక్కడ. ఓకే, తర్వాత గిగ్ ఎకానమీ ఏం చెప్తుంది? గిగ్ ఎకానమీ ఏంటంటే గిగ్ ఎకానమీ అంటే నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారము, నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారము గిగ్ ఎకానమీలో నిమగ్నమైన కార్మికుల సంఖ్య 2021లో 0.7 కోట్లని అంచనా వేయబడ్డది. ఇన్నారా? నీతి ఆయోగ్ ప్రకారము గిగ్ ఎకానమీలో ఇన్నారా నిమగ్నమైనటువంటి కార్మికుల సంఖ్య ఎంత అంటే 2021లో 0.7 కోట్లని చెప్పినారు. అయితే ఇది 2029-30 నాటికి 2.35 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది నీతి ఆయోగ్. ఎప్పటికిది 2030 నాటికి 2.35 కోట్లకు చేరుతుంది. అయితే 2020-21లో గిగ్ వర్క్ ఫోర్స్ లో భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 1.5% మాత్రమే ఉంది. అయితే 2020-21లో గిగ్ ఎకానమీ వర్క్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తిలో భారతదేశం మొత్తం శ్రామిక శక్తి వర్క్ ఫోర్స్ ఎంత ఉందంటే 1.5% ఉంది అని చెప్తుంది. సరే, ఇంత గిగ్ ఎకానమీ అంటే ఏంటిది? మన భాషలో చెప్పుకోవాలంటే ద గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా రెఫర్స్ ట్రెండ్ ఇండివిజువల్ వర్కింగ్ టెంపరీ, తాత్కాలికంగా వ్యక్తిగతంగా ఏదో ఒక పని చేస్తూ ఉండడము, ఆర్ ఫ్లెక్సిబుల్ జాబ్స్. విన్నారా? ఆ జాబ్లో ఉండొచ్చు, ఆ జాబ్ మిస్ చేసి ఇంకో జాబ్కి వెళ్ళొచ్చు. ఇండివిజువల్గా టెంపరీగా ఫ్లెక్సిబుల్గా ఉండేదాన్ని గిగ్ ఎకానమీ కిందకి వస్తుంది. త్రూ ఆన్లైన్, ఉదాహరణకి ఏంటిది? త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సచ్ ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ ఏం చెప్తుందంటే గిగ్ ఎకానమీ కిందకే వస్తాయని చెప్పేసి పేర్కొంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక తర్వాత కొన్ని ఇటీవల అంతర్జాతీయ నియామకాలు అని చెప్తాం. ఇటీవల కొన్ని అంతర్జాతీయ నియామకాలు ఏంది? ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అజయ్ బంగా, CEO ఆఫ్ ద స్టార్బక్స్ లక్ష్మణ్ నరసింహన్, దెన్ CEO ఆఫ్ ద ట్విట్టర్ లిండా యకారినో, ప్లస్ CEO ఆఫ్ యూట్యూబ్ నీల్ మోహన్, న్యూ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ OECD ఆర్గనైజేషన్ ఎవరు? క్లారే లంబార్డిలే. దెన్ ఫస్ట్ ఫిమేల్ సిక్ జడ్జ్, అమెరికాలో మొట్టమొదటి సిక్ మతానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎవరయ్యా అంటే మన్రిత్ మోనికా సింగ్. మన్రిత్ మోనికా సింగ్ అని చెప్పేసి పేర్కొంటాం. ఎవరు? మన్రిత్ మోనికా సింగ్, ఫస్ట్ సిక్ జడ్జ్, మహిళా జడ్జ్ ఇన్ US అని చెప్తాం ఇక్కడ. ఇవి రీసెంట్గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 విన్నారా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డాటా ప్రకారము చూడండి, భారతదేశంలో ప్రతి 2వ భారతీయ మహిళ ఎనీమియాతో బాధపడుతుంది, అంటే రక్తహీనతతో బాధపడుతుంది. ప్లస్ ప్రతి 3వ బిడ్డ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాడు. విన్నారా?
ప్లస్ ప్రతి 5వ బిడ్డ దేశంలో వృధాగా ఉన్నారు, ప్రతి 5వ బిడ్డ దేశంలో వృధాగా ఉన్నారు, స్టౌంటెడ్ గా ఉన్నారు అని చెప్పేసి పేర్కొంటారు. దీని ప్రకారం ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డాటా ప్రకారము భారతదేశంలో ప్రతి 2వ భారతీయ మహిళ రక్తహీనతో బాధపడుతుంది, ప్రతి 3వ బిడ్డ పౌష్టికాహారంతో స్టౌంటెడ్ గా ఉండిపోతున్నాడు, న్యూట్రిషన్ లోపంతో ఉన్నాడు, ప్రతి 5వ బిడ్డ వృధాగా ఉన్నాడు దేశంలో అని చెప్పేసి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 పేర్కొన్నది. తర్వాత హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2023, హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2023 ఎవరు గెలుచుకున్నారు? ఇండియా లిఫ్టెడ్, ఇండియాకు వచ్చింది ఇంటర్ కాంటినెంటల్ కప్ యాజ్ టేమ్ యంగ్ లెబనాన్ సైడ్ బై 2 సెకండ్ హాఫ్ గోల్స్. కళింగ స్టేడియంలో లెబనాన్ ఓడించి హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ ను భారత కైవాసం చేసుకున్నది. విన్నారా? ఇండియా బీట్ లెబనాన్ 2-0తో లెబనాన్ ఓడించింది. ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్ అట్ ద కళింగ స్టేడియం భువనేశ్వర్ టు విన్ ద టైటిల్. భువనేశ్వర్ అంటే ఒడిశాలో భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో లెబనాన్ ఓడించి భారతదేశము హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2023ని కైవాసం చేసుకున్నారు. తర్వాత లాలాజలంతో గర్భ నిరోధన పరీక్ష. లాలాజలం సలేవా ఉంటుంది కదా, దాంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పినారు. అయితే సాధారణంగా ఏం చెప్తుందంటే ఇది మామూలుగా ఏం చేస్తామంటే మూత్రం ద్వారా కానివ్వండి, రక్త పరీక్ష ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పేసి. అయితే ఈ యొక్క యూకేలో కానీ ఐర్లాండ్ దేశాల్లో ఇది లాలాజలం ద్వారా సలేవా ద్వారా ఇది అందుబాటులో ఉంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా? మామూలుగా ఏం చెప్తుంది, ఇది ఇజ్రాయెల్కి చెందినటువంటి సలిగ్నోస్టిక్ అనే పరికరం ద్వారా లాలాజలం ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్ధారణ చేస్తారు. ఇది ఎలా చేస్తారంటే కోవిడ్ సాంకేతికత ఎలా ఉంటుందో ఆ విధంగానే చేయడం జరుగుతుంది. విన్నారా? కోవిడ్ టెస్ట్ ఎలా చేస్తారో అదే విధంగా లాలాజలం తోటి ప్రెగ్నెంటీ టెస్ట్ నిర్ధారణ చేయవచ్చు. ఇది ప్రస్తుతం ఐర్లాండ్ ప్లస్ యూకేలో మాత్రమే, బ్రిటన్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మన దేశానికి రావచ్చు అని చెప్తాము. విన్నారా? ఇది ప్రపంచంలోనే తొలి కిట్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక్కడ 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. విన్నారా? ఈ కిట్లో వచ్చే స్టిక్ను థర్మామీటర్ మాదిరిగా కొద్దిసేపు నోట్లో పెట్టేసుకుంటే వెదర్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే. తర్వాత ఉడాయ్ సిఓగా అమిత్ అగ్రవాల్. వాట్ ఈస్ ఉడాయ్? ఆధార్ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఉడాయ్. విన్నారా? దీనికి కొత్తగా సిఓ ఎవరై అంటే అమిత్ అగ్రవాల్ నియమించబడ్డాడు. అమిత్ అగ్రవాల్ ఉడాయ్కి సిఓగా నియమించబడ్డాడు. ఎవరైనా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, 1993కి చెందినటువంటి ఐఏఎస్ బ్యాచ్. ఇతను ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అని పేర్కొంటాం ఇక్కడ. ఓకే. తర్వాత మూడమల్కు యునెస్కో గుర్తింపు యత్నాలు. మూడమల్ అనేది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోని నారాయణపేట జిల్లాలో ఉంది. ఇక్కడ ఏముందంటే అక్కడ మూడమల్కు యునెస్కో యొక్క హెరిటేజ్ సెంటర్గా గుర్తించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకయ్యా అంటే నారాయణపేట జిల్లాలో మెనిహార్స్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఏముందంటే ఎత్తైన నిలువురాళ్ళు ఉన్నాయి. దాదాపు ఏం తెలిసినా 80 నిలువురాళ్ళు, వేలాది అమెరికాలు అంటే రకరకాల అమెరికాలుగా వేలాదిగా మొత్తం రాళ్ళు నిలబడి ఉన్నాయంట మొత్తం అక్కడ. విన్నారా? దక్షిణాసియాలోనే ఇలాంటి అమెరికా ఎక్కడ లేదు. ఇదే మొట్టమొదటి అతిపెద్ద అమెరికా అని చెప్పేసి పేర్కొంటున్నారు. కాబట్టి దీనికి యునెస్కో గుర్తింపుకు ప్రయత్నాలు జరుగుతున్నవి అని చెప్పేసి పేర్కొంటాం. ఏ ప్రాంతం అది? మూడమల్ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత పార్టీగేట్ పై బోరిస్ కు వ్యతిరేకంగా నివేదిక ఆమోదించిన బ్రిటన్ ఎంపీలు. ఏంటి పార్టీగేట్ అంటే కరోనా సమయంలో లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ చేసుకున్నాడు, విందులు చేసుకున్నాడు అని చెప్పేసి బ్రిటన్ పార్లమెంటులో దీని మీద ఎంపీలు ఆమోదించినారని చెప్తాం ఇక్కడ. అయితే తాజా నివేదికలు ఏం చెప్పినారంటే బోరిస్ జాన్సన్ తప్పు చేసినాడని చెప్పేసి నివేదిక తేలింది. విన్నారా? కాబట్టి ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ అంశాన్ని 354 మంది ఈయన తప్పు చేసినాడని చెప్పేసి విన్నారా పార్లమెంటులో ఓటింగ్ వేయడం జరిగింది. 7 మాత్రమే ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు. కాబట్టి బోరిస్ జాన్సన్ అతను తప్పు చేసినాడు, అధికారిక నివాసం అని చెప్పేసి నివేదిక తేలింది. అయితే యూకే అధికారిక నివాసం పేరు ఏంటంటే 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పేసి పేర్కొంటాం. 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత అసెంబ్లీ లోక్సభ స్థానాల సంఖ్య యథాతథము. ఈసీ ఎలక్షన్ కమిషన్ ముసాయిదా యథాతథం. ఏం చెప్తుంది? అస్సాం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ముసాయిదా ప్రతిపాదన ఈసీ విడుదల చేసింది. అయితే సీట్స్ లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పేసి పేర్కొన్నది.
ప్లస్ ప్రజెంట్ అస్సాంలో 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నవి, 14 లోక్సభ సీట్లు అవి యథాతథంగా ఉన్నవి, మార్పు లేదు. అసెంబ్లీలో ఏం చేయాలంటే ఎస్సీ రిజర్వ్ స్థానాలు 8 నుంచి 9కి పెంచాలి, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 16 నుంచి 19కి పెంచాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదన చేసింది. దెన్ లోక్సభ స్థానాల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 1 రిజర్వేషన్ వాటిలో లోక్సభ స్థానాల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 1 రిజర్వేషన్ వాటిలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పేసి ఈసీ పేర్కొన్నది. అయితే ఒక మార్పు ఏం చెప్పినారంటే ఇక్కడ ఏం చెప్పినారంటే ఒక లోక్సభ స్థానానికి కాజీరంగా అని పేరు పెట్టాలని ఈసీ నిర్ణయించింది. ఒక లోక్సభ స్థానానికి మాత్రము కాజీరంగా పేరు పెట్టాలని చెప్పింది. అయితే బరాన్ లోయలోని 3 జిల్లాలు కచాడు, హైలకండి, కరిగంజ్లకు 2 లోక్సభ స్థానాల పరిధిలో తీసుకురానుంది అని చెప్తాం. దాన్ని కలిపేసి కాజీరంగా అని చెప్పేసి ఒక లోక్సభ స్థానానికి పేరు పెట్టాలని చెప్పేసి పేర్కొన్నారు. తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎస్బీఐ ఎండి స్వామినాథన్ జానకిరామన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకిరాము నియమించనున్నారు. ఇతను ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇతను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అతను పదవి స్వీకరించిన తర్వాత 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటాడు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్లు ఆర్బీఐలో ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారని చెప్తాము. మైకేల్ దేవపాత్ర, ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్, 4th వన్ స్వామినాథన్ జానకిరామన్ అని చెప్పేసి పేర్కొంటాడు. ఇతను ఎప్పుడు మరి తీసుకుంటాడు? ఈ నెల 20న పదవి విరమణ చేయడంతో ఎంకే జైన్ స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు తీసుకుంటాడు. తర్వాత అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీ రిల్ అని చెప్తాము. రిల్ అంటే రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ అని చెప్తాము. ఏం చేస్తున్నారంటే బుర్గండి ప్రైవేట్ హురూన్ ఇండియా 500 కంపెనీలతో ఒక లిస్టు తయారు చేసింది. ఎవరు? హురూన్ ఇండియా వాళ్ళు ఒక లిస్టు తయారు చేసినారు. దీంట్లో మోస్ట్ వాల్యుబుల్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏదయ్యి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఎంత విలువ? 16.4 లక్షల కోట్లు. దాని తర్వాత ఉన్నది టీసీఎస్ 11.8 లక్షల కోట్లు. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు 9.4 లక్షల కోట్లు అని చెప్తాం ఇక్కడ. అయితే అగ్రగామి 10 కంపెనీల విలువ ఎటువంటి మార్పు లేకుండానే 71.5 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది. ఇది భారత జీడిపిలో 37% అని చెప్పేసి పేర్కొంటారు. ఇది ఎవరు రిలీజ్ చేసినారంటే హురూన్ ఇండియా వాళ్ళు ఈ జాబితా ఇండెక్స్ ను తయారు చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇది ఈ రోజు ఉన్నటువంటి జూన్ 21 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి పేర్కొంటాము. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Okay, thank you and thank you very much. If you have any doubt, you can comment in the YouTube section lo comment cheyandi. I can rectify tomorrow. Thank you and thank you very much. Shakers IAS Study Circle. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్, తిరుపతి.